హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నామండి ఇవాళ మునగ ఆకుపప్పు అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మునగాకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు మునగాకండి. ఇదిగోండి ఇలా గిల్లి పెట్టుకున్నాను. కందిపప్పు, కారం, ఉప్పు, చింతపండు, ఆయిల్, పసుపు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, టమాటా, ఆనియన్స్, కరివేపాకు. ముందుగా కుక్కర్ తీసుకుందామండి. దానిలో కందిపప్పు పోస్తున్నాం. దీన్ని మంచిగా నీట్గా కడుక్కొచ్చుకుందామండి. ఇదిగోండి పప్పు మంచిగా నీట్గా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు మునగాకు కూడా వాటర్ వేసి మంచిగా కడుక్కొచ్చుకుందామండి. ఇదిగోండి నీట్గా కడుక్కున్నాం కండి. పప్పు కడుక్కున్నాం కదా, ఇప్పుడు వేసుకుందామండి. దానిలో కారం, తగినంత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఆనియన్స్, టమాటాలు, ఎల్లిపాయలండి. కొంచెం ఇలా దంచుకుందామండి. పొట్టు తీయనివ్వండి ఇవి. ఇదిగండి ఇలా కొంచెం దంచుకోవాలండి. ఇలా వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. తగినన్ని వాటర్ పోసుకుందామండి. తగినన్ని వాటర్ వేసుకుందామండి. క్లోజ్ చేస్తాం. విజిల్ పెట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిద్దామండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందామండి. ఇవన్నీ 3 విజిల్ అయినాక బంద్ చేసాం కదండి. ఇది విజిల్ ప్రెషర్ పోయినంత వరకు ఉంచుకొని తీయాలండి. చూడండి అంతా బాగా ఉడికింది కదండి. చూడండి అంతా బాగా ఉడికింది కదా. చూడండి తగినంత ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసుకొని పప్పు చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా రుబ్బుకుందామండి మెత్తగా. ఇదిగోండి ఇలా మెత్త రుబ్బుకున్నాం కదండి. ఇప్పుడు పోసు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిద్దాం. ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి వెల్లిపాయలు చిన్న కట్ చేసుకున్నానండి. ఇలాగ కట్ చేసి వేసుకుంటే పప్పులు అందరికీ వస్తాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. ఆయిల్ వేడైంది. ఆయిల్లో వేద్దాం. బాగా కొద్దిగా రెడ్గా అయ్యేంత వరకు వేగనిద్దామండి. ఇదిగోండి వెల్లిపాయలు ఇలా రెడ్గా అవ్వాలండి. ఇలా రెడ్గా అయితేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి అండి చిన్నగా ఇవి కూడా చిన్నగా వేసుకున్నానండి. ఇదిగోండి కరివేపాకు, ఇది కూడా చిన్నగా వేస్తానండి. ఇలా వేసారండి, తీసేయకుండా అలాగే తినేసారండి. మా పిల్లలు అయితే అలాగే తింటారు. వేసుకుందాం. ఇదిగోండి తాలింపు రెడీ అండి. ఇలా వేసి పప్పులో వేసుకోండి. 10 ఇండ్ల దగ్గర వాసన అవుతుందండి, పప్పు వాసన. స్టవ్ బంద్ చేసి పప్పులో వేసుకుందామండి. ఇదిగోండి పప్పు రెడీ అండి. ఇంతే అండి, సింపుల్ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా 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 మంచిదండి. మునక్కాయ పప్పు అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఒక్కసారి ఇలా చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. చూడండి ఎంత బాగుంటుందో.
మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.